దేవుని మాటలు మీకు అందించడానికి నాకు అవకాశం ఇచ్చిన మన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారా మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న దైవ సేవకులకు, చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ క్రీస్తు నామములో వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. డిసెంబర్ మాసం అనగానే క్రైస్తవులంతా ఒక సందడిలో మునిగిపోవటం మనందరికీ తెలుసు. ఏంటా సందడి? క్రీస్తు జన్మదినం రాబోతుంది, క్రిస్మస్ వేడుక జరుపుకోబోతున్నాం అనే ఒక ఆనందంలో క్రైస్తవులందరూ కూడా మునిగి తేలుతూ ఉంటారు. ఇకపోతే ఆయా పట్టణాల్లో, ఆయా పల్లె గ్రామాలలో ఈ క్రిస్మస్ దినము రాకముందే ఒక నెల రోజుల ముందు నుండే పెద్ద హడావడి చేయడం మనందరికీ తెలుసు. సెమీ క్రిస్మస్ అని, గ్రాండ్ క్రిస్మస్ అని రకరకాలుగా క్రిస్మస్ను జరుపుకోవటం, ఆనందంలో ఉండిపోవటం అనేది మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉంటాం. దేవుని పిల్లలారా, ఆలోచించాలి. అంటే మా కొరకు క్రీస్తు పుట్టాడు అన్న ఆనందం ఈరోజు ప్రపంచంలో కనబడతా ఉంది. యేసు పుట్టాడు మా కోసం, అందుకే మేము ఆనందించాలి. ఈ ప్రపంచంలో ఎవరి జన్మదినమైనా ఎంతమంది జరుపుకుంటారు అని మనం ఆలోచిస్తే, ఒక కుటుంబంలో ఎవరిదైనా పుట్టినరోజు వస్తే ఆ కుటుంబం వరకే సంతోషిస్తారు. ఆ రోజు ఆ కుటుంబంలో బిర్యానీ చేసుకుంటారు, రకరకాల వంటలు చేసుకుంటారు. ఆ జన్మదినం ఎవరిదో వాళ్ళకి బట్టలు, అవసరమైతే కుటుంబం అంతా మంచి బట్టలు తెచ్చుకొని బయట వాళ్ళకు చాక్లెట్లు మాత్రమే పెట్టి బిర్యానీ భోజనాలన్నీ వాళ్ళే తింటూ పరమానందంలో మునిగిపోతూ ఉంటారు. చాలా సంతోషం. అంటే ఎవరిదైనా ఒక వ్యక్తి జన్మదినం వస్తే కేవలం ఆ ఆనందం ఆ కుటుంబానికే పరిమితం. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళే సంతోషిస్తూ ఉంటారు. మహా అయితే జాబ్ చేసేవాడైతే ఆఫీసులో ఉన్న వాళ్ళ వారికి వాళ్ళకి ఏదో ఏర్పాట్లు చేస్తే వాళ్ళు సంతోషిస్తారు. అలాగే మన నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు, ఆయన పుట్టినరోజు వస్తే ప్రతి గ్రామంలో మరి ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు కనుక దాదాపు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషపడతారు. ఒక ఎమ్మెల్యే గారి యొక్క జన్మదినాన్ని ఆ నియోజకవర్గం అంతా జరుపుకుంటూ ఆనందపడతా ఉంటారు. ఎందుకంటే ఆయన నియోజకవర్గానికి ఒక అధికారి, నియమింపబడిన వాడు. మనమంతా కలిసి గెలిపించుకున్నాం కనుక సంతోషం. అదే ఒక రాష్ట్రాన్ని ఏలుతున్న ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు వస్తే రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. ఆ రాష్ట్రంలో ఎంతోమంది ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ఓట్లు వేసి ఆయన గెలిపించుకున్నారు గనక తనను బట్టి వాళ్ళంతా ఆనందపడడం, ఆ హడావడి, ఆ పుట్టినరోజు యొక్క హడావడి ఆ రాష్ట్రం అంతా మనకు కనబడతా ఉంటది. ఏది ఒక ముఖ్యమంత్రి గారి యొక్క పుట్టినరోజు వస్తే, అదే ప్రధానమంత్రి గారి పుట్టినరోజు వస్తే దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటారు. ఎందుకంటే మన నాయకుడు పుట్టినరోజు. దేశమంతా ఆలోచించాలి. మరి యేసుక్రీస్తు వారు పుడితే ఈరోజు ప్రపంచమంతా ఆనందపడుతుంది. ఒక కుటుంబం కాదు, ఒక మండలం కాదు, ఒక నియోజకవర్గం కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు, ప్రపంచంలో భూమి మీద ఉన్న ప్రతి దేశంలో ఒక పండుగ వాతావరణం, ఆనందం, సంతోషం. ఆయన ఎంత గొప్ప మహానుభావుడు. ఎందుకంటే ఆయన ఒక గ్రామానికో, ఒక పట్టణానికో, ఒక ప్రాంతానికో చెందినవాడు కాదు. ఆయన అందరి కోసం వచ్చినవాడు, అందరి కోసం ఈ లోకంలో మనలాంటి శరీరంతో జన్మించినవాడు. పరలోకంలో ఉన్న ఆయన మానవ ఆకారాన్ని ధరించుకొని ఈ లోకంలో ప్రవేశించడం జరిగింది. ఆయన పుట్టినందుకు ఈరోజు ఒక భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో కూడా ఆనందం. మరొక అద్భుతమైన విషయం చెప్పమంటారా? ఎవరిదైనా పుట్టినరోజు వస్తే ఎన్ని రోజులు జరుపుకుంటారు? ఒక రోజు, ఒక పూట, అంతేనా? అది ఎవరిదైనా ముందు చెప్పుకున్న వాళ్ళది ఎవరిదైనా కానీ ఒక రోజు ఉంటుంది ఆనందం. కానీ క్రీస్తు జన్మించాడన్న ఆనందం ఈరోజు క్రైస్తవులు ఒక నెల రోజులు. అవునా? డిసెంబర్ మాసం ఆరంభమైందంటే ఏదో ఒక మూలన, ఎక్కడో చోట, ఏదో పల్లెలో, ఏదో పట్టణంలో, ఏదో వీధిలో సెమీ క్రిస్మస్, ఏదో గ్రాండ్ క్రిస్మస్, ఏదో ఒకటి జరుపుకుంటూనే ఉంటారు. ఎంతకాలం హడావడి? ఒక నెల రోజులు మన పుట్టినరోజులు మనం జరుపుకుంటామా? కానీ
ఆయన ఎంత గొప్పవాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు జరుపుకుంటున్నారు, ప్రజలందరూ జరుపుకుంటున్నారు. అంతేకాదు, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఒక వారం కాదు, 10 రోజులు కాదు, సుమారు మళ్ళా ఈ క్రిస్మస్ అయిపోయిన తర్వాత కూడా జనవరి 1వ తేదీ వరకు హడావడి ఉంటూనే ఉంటుంది. దేవుని పిల్లలారా, ఆలోచించాలి. ఆయన ఎంత గొప్ప మహానుభావుడు, ఎంతటి మహనీయుడు. ఎందుకంటే ఈ సృష్టిని కలిగించిన వాడు ఆయన, సృష్టికర్త, సమస్తానికి ఆధారభూతుడు. అందుకే ప్రపంచం అంతా ఆనందిస్తుంది. అంతే కదండి. ఆయన గురించి బైబిల్లో కొలసీలకు రాసిన పత్రిక 1:15 చూడండి. ఆయన ఎంత గొప్పవాడు. ఎందుకు ఇంతకాలం హడావడి, ఇంతమంది ఎందుకు సంతోషపడుతున్నారు అంటే, బైబిల్లో పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు చెబుతున్న మాట చూడండి. కొలస్సీ 1:15. ఆయనంటే యేసుక్రీస్తు, ఈ లోకానికి వచ్చిన ఆయన ఎంత గొప్పవాడంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఏటి సర్వ సృష్టికి ఆది సంభూతుడు. చెప్పండి, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, అవి ప్రభుత్వాలైన, ప్రధానులైన, అధికారములైన సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. అందుకే అంత ఆనందం. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఎంత గొప్ప మహానుభావుడండి. ఆయన లేకుంటే సృష్టి లేదు, ఆయన లేకుంటే మనమే లేం. మనకు పరలోక భాగ్యమే లేదు, మనలను పాపం నుండి విడిపించే నాదుడే లేడు. అందుకే ప్రపంచమంతా సంతోషంలో మునిగిపోయింది. దేవుని పిల్లలారా, ఆలోచించండి. క్రీస్తు జన్మలో ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నవారు ఆనందపడ్డారో, ఏ విధంగా సంతోషించారో కొన్ని మాటలు మీకు చెప్పాలి. లూకా వ్రాసిన సువార్త. క్రీస్తు జన్మను గూర్చి విన్న తర్వాత అసలు ఎంత ఆనందపడుతున్నారో చూడండి. లూకా గారు వ్రాసిన సువార్త 1వ అధ్యాయము 46 నుండి చదవండి. 46 నుండి. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. అంటలేంచేయండి, ఆనందించెను. ఎవరి మాటలు ఇవి? యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చిన తల్లి మరియమ్మ గారి ఆనందం అండి. లోకరక్షకుడు, ప్రపంచం పుట్టటానికి కారకుడు, ఆది సంభూతుడు ఆయన ఈ మానవాళి కోసం ఎన్నిక లేని నా గర్భంలో ఆయన జన్మించబోతున్నాడని ఆయన జన్మ వార్త విన్నటువంటి ఆ తల్లి, ఆ గర్భంలో ఆయనను మోస్తున్న ఆ తల్లి ఎంత ఆనందపడుతుందండి. ఆనందం. స్త్రీల గర్భాల్లోనికి ఎవరైనా రాగానే ఎంత ఆనందం ఉంటుందా? ఏమో పుట్టేవాడు వాడేమైపోతాడు, వాడేలాటోడు పుడతాడు, ఇదొక కంగారు. పుట్టేంత వరకు కడుపులో ఉన్న బిడ్డ ఆడో మగో తెలియదు, అంత కన్ఫ్యూజన్. మళ్ళీ ఆడబిడ్డనే కంటే ఈ మాయదారుడు ఏమంటాడో అని అదొక కంగారు. కొంతమంది ఊరుకోరు కదండి. ఎప్పుడు నువ్వు ఆడపిల్లలనే కంటుంటావు అని చెప్పి విసిగించే వాళ్ళు ఉంటారు కొంతమంది. కానీ యేసుక్రీస్తు ఆ మరియమ్మ గారి గర్భంలోకి రాగానే నా నుండి ఈ లోకానికి మహానుభావుడు వస్తున్నాడని ఆమె ఎంత సంతోషపడుతుంది, ఆనందిస్తుందని చివరి మాటలో మనం చూసాం. ఆ లైన్ చదవండి.
నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను ఆనందించను. అదే లూకాసు వార్త 1వ అధ్యాయము 42 నుంచి చదువుదాం. 42 నుండి 44 వరకు. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. మరియమ్మ గారు ఏమండి గర్భంలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. తన బంధువురాలైనటువంటి ఎలిజబెత్ ఇంటికి వెళ్ళిందండి. ఆ ఎలిజబెత్ గారు ఏమంటుందో చూడండి. అమ్మా మరియమ్మ, స్త్రీలలోనే నీవు ఆశీర్వదింపబడిన దాను. మీ ఊర్లో మరియమ్మ సంగతి నేను చెప్పట్లేదమ్మా. యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చిన ఆ తల్లి మరియమ్మ గారి గురించి ఏముంటుందో చూడండి. స్త్రీలలోనే నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభు వారి యొక్క తల్లి. ఎవరి తల్లి? నా ప్రభు తల్లి నా దగ్గరకు రావటం నాకెంత అదృష్టం. ఎలాగూ నాకు ఇది ప్రాప్తించను, ఈ భాగ్యం నాకు ఎలా దక్కింది? ఇదిగో ఈ శుభవచనం నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ఊరి నాయను, గర్భములో ఉన్న శిశువు కూడా ఆనందమే. ఎవరా శిశువు? ఆయనే బాప్తిస్మమిచ్చు యోహాను. ఎలిజబెత్ గారి ఆ గర్భంలో ఆయన ఉన్నాడు. బాప్తిస్మమిచ్చి యోహాను. యేసుక్రీస్తు ఏమో అప్పుడే మరియమ్మ గారి గర్భంలోకి వచ్చాడు. 6 నెలల ముందే, యేసుక్రీస్తు కంటే ముందు బాప్తిస్మమిచ్చి యోహాను గారు ఎలిజబెత్తమ్మ గారి గర్భంలోకి వచ్చాడు. ఒక 6 నెలల ముందు. క్రీస్తు వారు మరియమ్మ గారి గర్భంలోకి రాకముందు ఒక 6 నెలల ముందు. అప్పటికి ఎలిజబెత్తమ్మ గర్భంలో ఉన్నాడు బాప్తిస్మమిచ్చి యోహాను గారు. యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? మరియమ్మ గారి గర్భంలో ఉన్నారు. ఆ మరియమ్మ గారు ఎలిజబెత్ గారి దగ్గరకు రాగానే ఎలిజబెత్ గారిలో ఎక్కడ తెలియని ఆనందం. ఇప్పుడు గర్భంలో ఉన్న శిశువులు ఎప్పుడు ఆనందపడతారో తెలుసా? తల్లి ఆనందంగా ఉంటే లోపల ఉన్న బిడ్డలు ఆనందంగా ఉంటారు. తెలియాలి మీకు. గర్భంలో ఉన్నప్పుడు పిల్లలు, తల్లులు ఎంత ఆనందంగా ఉంటే అంత మంచిది. ఎప్పుడు ఏడుస్తూ ఉంటే పిల్లలు కూడా వచ్చి రోజు ఏడుస్తూనే ఉంటారు ఇక్కడికి వచ్చి. ఎందుకంటే అక్కడే మొత్తం పాఠశాలలో నేర్చుకుని రావడం జరిగింది. తల్లి గర్భమే ప్రారంభ పాఠశాల. అన్ని అక్కడే ఎక్కువ నేర్చుకుంటారు పిల్లలు. తల్లి గర్భాల్లో ఉన్నప్పుడు తల్లులు ప్రార్థనా పరులుగా, చక్కగా వాక్యం చదివేవాళ్ళుగా, పాటలు పాడేవాళ్ళుగా, దేవుని గురించి చెప్పేవాళ్ళుగా, దేవుని మందిరానికి క్రమంగా వెళ్ళేవారుగా ఉంటే ఆ బిడ్డలు కూడా పుట్టిన తర్వాత చక్కగా పాడేవారుగా, చెప్పేవారుగా, ప్రార్థించేవారుగా, బైబిల్ చదివేవారుగా, దేవుడి కోసం గొప్పగా బ్రతుకుతుంటారు. ఎందుకంటే బీజం పడింది ఎక్కడ? తల్లి గర్భంలోనే. చూసారు, కొంతమంది గర్భాల్లో పిల్లలు ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా సీరియల్ చూస్తారు, ఆ సినిమాలు చూస్తారు. ఏంటోనండి లోక సంబంధమైన మాటలు, ఆ ఇంటోళ్ళ గురించి ఈ ఇంటోళ్ళ గురించి. నీకు అవసరమా? మనకు అవసరం అండి. తల్లులారా, మీ పిల్లలకు గర్భాల్లో ఉన్నప్పుడే మీరు మంచి బాట వేయాలి. నిజంగా తల్లి ఆనందంగా ఉంది. నా ప్రభు తల్లి నా దగ్గరకు వచ్చింది. ఆహా, ఆ మాటల్లోనే కనపడుతుంది కదా ఆనందం. ఇప్పుడు ఆమె ఆనందించిందా లేదనే సంగతి మీరు ఆ మాటలు చదువుతున్నప్పుడు మీకు అర్థమైపోవాలి. మళ్ళీ చూడండి ఆ మాటలు ఎలా. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించిన. ఇవి ఆనందంతో చెప్పేవా లేకపోతే బాధతో చెప్పేవా? ఏడ్చుకొని చెబుతుంది అనుకుంటున్నారా? ఆనందం పొంగుతుంది. మనం పాడుతుంటాం ఆనందం పొంగుతున్నదని. ఉట్టిదే ఆనందం లేదు. ఆ పాట అట్లా పాడుతాం అంతే. పాడబడి వాళ్ళ కింద కూర్చోవడం, ఏడవటం. ఆమె మాటల్లో ఎంత ఆనందం ఉందో చూడండి. ఆ తర్వాత ఆ తల్లి ఆనందపడుతుంటే ఆ గర్భములో ఉన్న శిశువు కూడా ఆనందం. అంటే యేసు ఈ లోకానికి వచ్చాడని ఎంత ఆనందపడుతున్నారో చూడండి. అటు మరియమ్మ గారికి ఆనందం, ఇటు ఎలిజబెత్తమ్మ గారికి ఆనందం, ఆమె గర్భములో ఉన్న శిశువు యోహాను గారికి ఆనందం. ఎందుకంటే ఆ క్రీస్తు మార్గాన్ని సరళం చేయడానికి ముందుగా వస్తున్నాడు బాప్తిస్మం ఇచ్చు యోహాను. అందుకే ఆనందం. అందుకేనండి ఆనందం.
ఇంకా మనం బైబిల్లో చూస్తే లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందలను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను గనుక వారు మిక్కిలి భయపడిరి. ఎవరు? గొర్రెల కాపరులు. అయితే ఆ దూత, నాయనా మీకు చెప్పే వార్త వింటే మీకు భయం కాదు, ఆనందం వేస్తది, మీరు ఎందుకు భయపడుతున్నారు? ఇదిగో మీకు ఈ ప్రజలందరికీ, ఇప్పుడు నేను చెప్పే మాట మీరు వింటే మీకు ఆనందం, ప్రజలందరూ వింటే ప్రజలకి ఆనందం, ప్రజలందరికీ కలుగబో, మీకు కూడా కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయటానికి పరలోకం నుంచి పంపబడ్డా. అదేమిటో తెలుసా? ఆ శుభవర్తమానం ఏమిటి? శుభవర్తమానం అంటే సంతోషమే కదండి, అవునా? శుభవర్తమానం తీసుకొచ్చారంటే ఎంత సంతోషం, మహా సంతోషం, అంతేనండి. చావు కబురు తీసుకొస్తే బాధ, కానీ శుభవర్తమానాలు తీస్తే సంతోషమే కదండి. ఏంటి ఆ వర్తమానం అంటే? ఆ సంతోషించదగ్గ విషయం ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు పుట్టాడయ్యా, మీకు ఆనందం కలిగించే వార్త చెబుతున్నా. మరి కలిగిందా గొర్రెల కాపర్లకు ఆనందం? రక్షకుడు పుట్టాడంట్రా, మన కోసం వెళ్ళిపోదాం పదండి అని వాళ్ళు బయలుదేరిన సందర్భం మనకు బైబిల్లో కనబడుతుంది. వాళ్ళ గురించి చాలా సందర్భం. ఆనందంతో వెళ్ళారు, ఆయన గురించి ఆయన చూశారు, ఆనందించారు, తిరిగి వస్తూ దేవుని మహింపరుస్తూ వచ్చారు. దేవుని పిల్లలారా, గొర్రెల కాపరులకు ఆనందం. ఇంకా ప్రభు జన్మలో ఇంకా ఎవరు ఆనందించారో చూస్తారా? మత్తయి రాసిన సువార్త, 2వ అధ్యాయము 13 వచనాన్ని చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13, 14. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తులకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడ 10వ వచనం, క్షమించండి, ఏం చదువుతున్నారు అన్న? 10వ వచనం చదవండి, 13 కాదు, క్షమించండి, 13వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంతకు వీరెవరు? జ్ఞానులకి, తూర్పు దేశపు జ్ఞానులకి నక్షత్రం కనిపించింది. ఆ నక్షత్రం చూడగానే వాళ్ళకి అర్థమైంది ఇది క్రీస్తుకు సంబంధించిన నక్షత్రం. అంటే రక్షకుడు పుట్టాడు. ఈరోజు మనకి నక్షత్రం ఉదయించిందంటే లోకంలో రక్షకుడు పుట్టాడు అని చెప్పి, ఆ రక్షకుడు పుట్టాడన్న విషయాన్ని తెలుసుకుని నక్షత్రాన్ని చూసి అత్యానంద, మామూలు ఆనందం కాదు, ఏ ఆనందం ఇది? అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి ఆ నక్షత్రాన్ని ఫాలో అవుతూ వచ్చారు. మొత్తానికి యేసుక్రీస్తు దగ్గరికి నడిపించింది నక్షత్రం. తల్లి అయిన మరియను, ఆ శిశువును చూచి సాగిలపడ్డారు, సంతోషించారు, పూజించారు, కానుకలు సమర్పించారు. ఎంత ఆనందం అండి! అత్యానంద భరితులయ్యారు. అంటే యేసు జన్మను గూర్చిన వార్త వీరికి తెలియగానే నక్షత్రం ద్వారా వీళ్ళకి ఆనందమే. చూసారండి, జ్ఞానులు ఆనందపడుతున్నారు, జ్ఞానులకు ఆనందం. అలాగే పరలోకంలో ఉన్న దూతలు ఎంతగా ఆనందపడుతున్నారో చూడండి. ఒకసారి లూకాసు వార్త 2వ అధ్యాయం 13వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేస్తున్నారండి. వాళ్ళకి ఎంత ఆనందం చూడండి. పాట పాడుతున్నారు వాళ్ళు. ఇదొక రకమైన పాట, ఇదొక రకమైన ఆనందం. ఏమండి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచున్నారట. ఎంత మంచి పాట! పాటలు ఎప్పుడు వస్తాయి మనకి? ఆనందంగా ఉన్నప్పుడే. అందుకని బాధగా ఉన్నప్పుడు పాటలు వస్తాయమ్మా.
బాధతో ఉండి ఎవరైనా ఏడుస్తుంటే మూతిలో మైకి పెట్టి ఒక పాట పాడంటే ఏం పాడతారు వాళ్ళు? ఏమంటారు? మొహం పగిలిపోద్ది. ఏంటి నేను ఏడుస్తుంటే నువ్వు మూతిలో మైకి పెట్టి పాట పాడమంటావు? పాట అట్లా వస్తుంది. ఇప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు వాళ్ళకి సంతోషం ఎందుకో తెలుసా? వారు సేవిస్తున్న దేవుని ప్రియమైన కుమారుడు భూమి మీద అడుగు పెడుతున్నాడు. ఆయన అడుగు పెట్టడం వలన అటు ప్రక్క పరలోకమందున్న తండ్రికి కూడా సంతోషమే. ఈ లోకానికి క్రీస్తు వచ్చిన తర్వాత పరలోకంలో ఉన్న దేవుడు అంటున్నాడు, ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అటు తండ్రి ఆనందమే. ఎందుకు? కుమారుడు భూమి మీదకి వెళ్ళాడు నా ప్రజలందరినీ రక్షించడానికి, మరలా తిరిగి నా యొద్దకు తీసుకురావటానికి, తప్పిపోయిన నా పిల్లలందరినీ తిరిగి నా యొద్దకు నడిపించడానికి. ఎంత ఆనందం అండి! ఇంతమంది ఆనందపడుతున్నారు చూడండి. ఎంతమంది ఆనందాన్ని మనం చూసాం. అటు పరలోకంలో ఉన్న తండ్రి ఆనందమే, పరలోకంలో ఉన్న దూతలు ఆనందమే. మరియమ్మ గారు ఆనందపడుతున్నారు, ఎలిజబెత్తమ్మ గారు ఆనందపడుతున్నారు, ఆమె గర్భములో ఉన్న యోహాను గారు ఆనందపడుతున్నారు. అటు గొర్రెల కాపరులు ఆనందం, ఇటు జ్ఞానులు ఆనందం. ఏమండి, ఇంతమందికి ఆనందం. కానీ ఇంతమంది ఆనందపడుతుంటే యేసు పుట్టాడని ఒకడు కలవరపడ్డారంట. ఇది చూడండి, ఎంతమంది ఆనందపడుతుంటే యేసు పుట్టినందుకు ఒకడు కంగారు పడుతున్నాడు, కలవరపడుతున్నాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి చదువుదాం 3 వరకు. రాజైన హేరోదు దినములయందు యోదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఎవరికి చెప్పారండి ఈ మాట? రాజుగారికి చెప్పారు ఈ జ్ఞానులు వచ్చి. ఈ మాట హేరోదు విన్నప్పుడు అతడును అతనితో కూడా ఉన్న యెరూషలేము వారును కలవరపడిరి. ఇదేంటండి? ఈయనతో పాటు మళ్ళీ వెనక ఒక బ్యాచ్ ఉంది. ఎవరెవరు కలవరపడ్డారు? హేరోదు గారు కలవరపడ్డారట. హేరోదు కలవరపడ్డాడని తెలిసి యెరూషలేము వారు కూడా కలవరపడ్డారు. ఇదేంటండి? అసలు ఆయన కలవరానికి కారణం ఏంటి? వీళ్ళందరూ కలవరపడడానికి కారణం ఏంటి? ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఎంతమంది ప్రపంచంలో ఆనందపడుతుంటే ఈరోజు మనం కూడా యేసు పుట్టాడని ఎంత ఆనందపడుతున్నాం. దైవజనులు వస్తున్నారు, మంచి మాటలు చెబుతారు, ప్రభువుని గురించి ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటాం. ఆనందం. నేను వస్తుంటే సహోదరులందరూ ఎంత ఆనందంగా, ఎందుకంటే దైవజనులు వచ్చారు. దేవుని పిల్లలారా, యేసు మాటలు మోసుకొచ్చారు. ఎంత ఆనందం. మరి ఇంతమందిని యేసుక్రీస్తుని బట్టి మనం ఆనందపడుతుంటే వాడేంటండి కలవరపడుతున్నాడు? ఎవరు? యూదుల రాజు హేరోదు రాజు. ఈ జ్ఞానులు వచ్చారండి. ఆ నక్షత్రాన్ని చూసి అలా కొనసాగుతూ వచ్చి యెరూషలేము వరకు వచ్చారు. రాజు కదా పుట్టింది, పుడితే రాజకుటుంబంలోనే పుట్టుంటాడని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అనగానే పిచ్చెక్కిపోయింది ఆ రాజుకి. అరే, నేను రాజునైతే మళ్ళా ఒక రాజు ఏంటి? నేనే రాజుని, నేను తప్ప నేనుండగా మరొకడు రాజు కావటానికి వీలు లేదు. వీడికండి అధికార దాహం అండి, పిచ్చండి వీడికి కలవరం ఎందుకో తెలుసా? నా స్థానాన్ని ఎవరో ఆక్రమించడానికి వచ్చారు, నేనుండగా నేను ఈ స్థానాన్ని వదులుకోలేను. ఇంతకీ ఏంటి రాజు పుట్టడం ఏంటి? కలవరం. వీడి చరిత్ర చదివిన కొంతమంది పెద్ద మనుషులు చెప్పిన మాట ఏంటంటే, ఈ హేరోదు అనే వాడికి, జాగ్రత్తగా వినండి, ఆ యేసుక్రీస్తు కాలంలో ఉన్న ఈ హేరోదు అనే వాడికి దాదాపు ఒక 10 మంది భార్యలు ఉంటారట. వాళ్ళకి ఎంతో మంది పిల్లలట. వీడికి మహా పిచ్చండి, వీడికి అధికారం పిచ్చి. వీడికున్న పిచ్చి వలన అడ్డం వస్తారనుకుంటే ఆ భార్యల్ని పిల్లలను కూడా చంపేసేవాడంట. తన అధికారానికి ఎవరైనా అడ్డుపడతారు అనుకుంటే భార్యని బిడ్డలను కూడా చంపేవాడంట. వాడొకడు కనపడతాడు, దావీదు గారి కుమారుడు అబ్షాలోము. వాడు రాజు అవ్వటానికి తండ్రినే చంపాలనుకున్నాడు. వాడికి ఎంత పిచ్చండి అంటే, రాజు అవ్వాలి, అధికారపు పిచ్చి. మా నాన్నను చంపేస్తే నేను రాజునవ్వచ్చు, మా నాన్నే అడ్డంగా ఉన్నాడు. అలాంటి వాడండి. కానీ వాడే చచ్చాడు. వీడు కూడా అలాంటి వాడే. నేనుండగా రాజు ఏంటి? కుదరదో. అధికార దాహం, అధికారపు పిచ్చి. మరి యెరూషలేము వాళ్ళు ఎందుకు కలవరపడుతున్నారు చెప్పండి? ఇప్పుడు ఈయనకంటే కలవరం,
యెరూషలేములో ఉన్న వాళ్ళకి కలవరం ఎందుకో తెలుసా? వీడికి కలవరం పుట్టిందంటే ఎవరినో ఒకరిని చంపుతాడు. వీడు మహా డేంజర్. ఈ హేరోదు ఎలాంటోడంటే మహా తెక్కోడు అనమాట. వాడికి గనక కలవరమో కోపమో వచ్చిందంటే ఎవడు చంపుతాడో తెలియదు. అందుకే వాడి మనస్తత్వాన్ని వాడి గుణగణాలు తెలిసినటువంటి ఆ యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ గడగడలాడుతున్నారు. అమ్మో మన రాజుగారు ఏదో కలవరానికి గురయ్యాడంట, ఇక మన పని ఏదో అయిపోయింది, ఎవరో మూడింది. చూసారండి, వీడు మామూలుడు కాదండి. తెలివిగా ఏం మాట్లాడుతున్నాడు చూడండి తర్వాత. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టును కలవరంతో ఏం చేశాడు తెలుసా? ఎవరెవరిని పిలిచాడంట? దేవుని సేవలో ఉన్న ప్రధానులు, యాజకులను, ప్రజల్లో ఉండే శాస్త్రులను. వీళ్ళకి శాస్త్రాలు తెలుసు, వీళ్ళకి ధర్మశాస్త్రం బాగా తెలుసు. వాళ్ళందరినీ పిలిపించి కూర్చోబెట్టి లేఖనాల పరిశోధన స్టార్ట్ అయిపోయిందనమాట. మీరు లేఖనాలన్నీ పరిశోధన చేసి నాకు చెప్పండి, ఆ రాజనే ఆయన ఎక్కడ పుడతాడని గ్రంథంలో ఉందో నాకు చెప్పండి, నాకు అసలే కలవరంలో ఉంది ముందు అనగానే వాళ్ళు కంగారు పడి అందరూ కూర్చొని లేఖనాలను తిరిగేశారు. అందుకు వాళ్ళు ఏం చెప్పారు? యోదయ బెత్లెహేములోనే. అబ్బా, ఎక్కడ? బెత్లెహేములో పుడతాడు. యోదయ బెత్లెహేములోనే. ఎందుకు బెత్లెహేములో పుడతాడంటే రాయబడింది, ఏలయనగా యోదా దేశపు బెత్లెహేమా, నీవు యోదా ప్రధానులలో అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి. ఆ మాట దొరికిందండి వాళ్ళకి బైబిల్లో. ఈ శాస్త్రాలు తిరగేస్తుంటే ఆ హేరోదు గారేమో చూడండి 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 దొరికిందా? వాడు కంగారు కలవరం. దొరికిందా? అయ్యా చూస్తున్నాం. తిరగేగా దొరికింది బెత్లెహేములో పుడతాడని. అప్పుడు తెలివిగా అమ్మయ్య యెరూషలేములో కాదనమాట, బెత్లెహేం అనమాట. సరే చూద్దాం అని చెప్పి ఏమన్నాడు చూడండి వాళ్ళతో. హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి, మీకెప్పుడు కనపడింది ఆ నక్షత్రం అంటే పుట్టి ఆ రాజు పుట్టి ఎంతకాలం అయిందో తెలుసుకోవడానికి, వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి, అతి తెలివితేటలు చూడండి, మీరు వెళ్ళండి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించండి. ఆయన ఎక్కడ పుట్టాడో, ఏ కుటుంబంలో ఉన్నాడో మీరు ముందు వెళ్ళండి, విచారించి తెలుసుకోండి. ఆ తర్వాత నాకు చెప్పండి, నేను కూడా వస్తా. వచ్చి పూజ చేసాడు అయ్యదా, కంగారు పడుతున్నాడు, కలవరం చెందుతున్నాడు. చూడండి, నేను కూడా వచ్చి పూజిస్తాను. ఆయనను పూజించినట్లు నాకు మరలా వర్తమానం తిండని చెప్పి పంపించాడండి. పంపించిన తర్వాత ఏం చేశాడో తెలుసా? ఇక వాళ్ళు మరలా తిరిగి రాలేదండి. దేవదూత ద్వారా వర్తమానాన్ని అందుకుని వాళ్ళు మరొక మార్గంలో వెళ్ళిపోయారు. ఇక వీళ్ళు రాలేదని చెప్పి ఏం చేశాడో మనం ఆ భాగాల్లో చదివితే, 2 సంవత్సరాల లోపున్న మగపిల్లలందరినీ కూడా ఏం చేయించాడు? దారుణంగా చంపించాడు. 16వ వచనం చదవండి. ఆ జ్ఞానులు తనను అపహసించారు, నా దగ్గరకు మళ్ళా తిరిగి రాలేదని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను, వాడంత పిచ్చోడు చూడండి, 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ ఏం చేశాడంట? మరి కలవరం పుట్టదండి యెరూషలేములో వాళ్ళకి? వాడు ఎలాంటోడో చూడండి. ఏమయ్యా మీకు నక్షత్రం ఎప్పుడు కనిపించింది, ఏ కాలంలో కనిపించింది అని అడిగాడు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఈయన అంచనా వేసుకుంటే పుట్టిన ఆయనకి సుమారుగా 2 సంవత్సరాల లోపు ఉండొచ్చు. అంటే వీళ్ళు ఎక్కడో తూర్పు దేశం నుంచి వచ్చారు కదండి, ప్రయాణం చేసుకుంటూ. ఎంతకాలం ప్రయాణం పట్టిందో మనకు తెలియదు. ఇతనికి అర్థమైన విషయం ఏంటంటే, వీళ్ళకి నక్షత్రం కనబడిన కాలాన్ని బట్టి పుట్టిన ఆ రాజుకి, ఆ పుట్టిన ఆ ప్రభువుకి సుమారు 2 సంవత్సరాల లోపు వయసు ఉంటుంది. కాబట్టి ఆ వయసున్న మగ పిల్లలందరినీ, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళని చంపించాడంటే వీడెంత దుర్మార్గుడో చూడండి. అంటే నేను తప్ప రాజుగా ఎవరు ఉండకూడదు, పిచ్చి. అందుకే కలవరం. అందుకేనండి కలవరం. దేవుని పిల్లలారా ఆలోచించండి, ఎంతమందిని చంపించుంటాడండి, ఎంతమందిని చంపించుంటాడు. కానీ యేసుక్రీస్తును తండ్రి కాపాడారా? కాపాడాడు. ఎందుకంటే ఆయన ఒక ఉన్నతమైన కార్యాన్ని జరిగించడానికి ఈ లోకంలో పుట్టిన మహానుభావుడు. దేవుని పిల్లలారా ఆలోచించండి. ఎంతో మంది ఆనందపడుతుంటే వీడికి కలవరం ఏంటండి? నా స్థానం పోతుందేమో అధికార పిచ్చి ప్రియులారా. ఈరోజు నిజంగా సమాజంలో ఎలాంటి పిచ్చోళ్ళు చాలా మంది ఉంటారు. కానీ దేవుని పిల్లలమైన మనం ఈ అధికారపు పిచ్చి కలిగి ఉండకూడదు. ఈ అధికారపు
దాహం మనకు ఉండకూడదు. ఆలోచించండి, నిజంగా యేసుక్రీస్తు వారు ఉన్నారు, ఆయనకి పిచ్చి ఉందా? ఆయనకి లేదండి. ఆయన ఒక ఉన్నతమైన స్థితిని వదులుకొని మన కోసం వచ్చినవాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుండి చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి. యేసుక్రీస్తు రాజే కానీ ఆయన ఈ పిచ్చి కలిగినోడు కాదు. ఏమండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఏంటి ఆయన మనసు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని. ఏమండి, ఆయనకి లేదండి పిచ్చి. ఆయన పరలోకంలో ఆయన పరిస్థితి ఏంటండి? దేవునితో సమానం. దేవునితో సమానం దేవుడు, అవునా? దేవునితో సమానం. ఆ స్థితిలో నుండి ఆయన అది వదిలిపెట్టి ఈ లోకంలో ఉన్నటండి ఎలా పుట్టాడమ్మా? పరలోకంలో ఉన్నతమైన స్థితిలో ఉన్న ఆయన ఈ లోకానికి వచ్చి మనుషుల పోలికలో ఆయన పుట్టాడటండి. పుట్టి మళ్ళా ఏ స్వరూపం? ఏదో రాజస్వరూపం కాదు, మళ్ళా దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు ఎలా కనబడ్డాడట? మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. తన్ను తాను ఏం చేసుకున్నాడు? అబ్బా, ఎంత ఉన్నతమైన స్థానాన్ని మన కోసం వదిలాడండి. ఈ హీరోదేమో నా స్థానం పోతుందేమో వీడికి కలవరం ఎక్కువైపోయింది. ఆయనేమో ఒక గొప్ప స్థానాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఈ రాజుకి ఆ రాజుకి ఎంత తేడా ఉందో చూడండి. మన ప్రభువుకి రాజుకి ఎంత తేడా ఉందో చూడండి. ఈయనకేమో పదవి పోతుందని పిచ్చి, ఆయనేమో ఒక ఉన్నతమైన స్థితిని వదిలిపెట్టి ఈ లోకానికి మనుషుడు పోలికగా పుట్టాడటండి. దాసుని స్వరూపము ధరించుకున్నాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ధనవంతుడయ్యుండి మన నిమిత్తం ఏమయ్యాడట? దరిద్రుడు. ఎంత గొప్ప మహానుభావుడండి. ఆయనకి ఈ లోకపు అధికారం పిచ్చి లేదా? లేదండి. ఒక మాట మీకు చెప్తానండి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత కొంతమంది ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్ళ ఆకలిని ఎరిగి ఆయన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా పంచాడండి. ఇదంతా చూస్తున్న యూదుల్లోనూ కొంతమంది ఏమనుకున్నారంటే, ఈయన రాజు చేస్తే పోలా, ఈయనని రాజుగా నియమించుకుంటే పోలా, మనం రోజు భోజనం పెడతారు మనకి, ఏం పనులకు వెళ్ళాల్సిన అవసరం లేదు, డ్యూటీలు అవసరం లేదు, ఓటీలు అంతకంటే అవసరం లేదు. కాబట్టి ఈయన గనక రాజు చేసుకుంటే ఈరోజు రొట్టెలు పెట్టాడు, చేపలు పెట్టాడు, రేపేం పెడతాడో, తర్వాత ఏం పెడతాడో, ఆ తర్వాత ఏం పెడతాడో, మనకి ఏ ఇబ్బందులు ఉండవని చెప్పి రాజుని చేసుకోవాలనుకున్నారట. ఒకసారి చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. రాజుగా చేయుటకు వారు వచ్చి, రాజుగా చేయటానికి వచ్చారట. ఏం చేయటానికి? నువ్వు రాజు అయితే బాగుంటుందయ్యా, మాకు భోజనానికి దేనికి కొరతలు, మా రోగాలు తీసేస్తున్నావు, ఎంత సహాయం చేస్తున్నావు, దయ్యాలను వెళ్ళగొడుతున్నావు, చనిపోతే వాళ్ళని తిరిగి బ్రతికిస్తున్నావు, నీలాంటోడు రాజు అయితే మాకెంత హ్యాపీగా ఉంటుంది, నువ్వు రాజు కావాలి. ఏమన్నారు వాళ్ళు? రాజుగా చేయుటకు వారు వచ్చి బలవంతం మనలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి రాజుగా ఉంటామంటే ఏమంటాం మనం? పదండి అందరం కలిసి పదండి, ఎప్పుడు నన్ను రాజుని చేస్తారు, త్వరగా చేయండి. చూసారా ఆయన ఏం చేశాడంటే చూడండి, యేసు వీళ్ళ దగ్గర ఉంటే ఇదే చేసేటట్టుందని ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళిన వాళ్ళని వదిలిపెట్టి, మనమైతే వాళ్ళ వెంటే ఉండి ఎప్పుడు ఆ కార్యక్రమం ఎప్పుడు చూసారు? పిచ్చి లేదండి ఆయనకి. మరి కలవరం ఎందుకు ఏ రోజుకి? ఈయనకి పిచ్చి ఎక్కువ, అధికారపు పిచ్చి. రాజుని చేస్తానంటే నేను రాజుగా ఉండనన్నాడండి మహానుభావుడు. ప్రపంచంలో ఎవరైనా ఉంటారండి అలాంటి వాళ్ళు? దేవుని మనసెరిగిన వాడు గనుక యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయన వచ్చిన పని వేరు, ఈ భూలోక సంబంధమైన రాజుగా ఉండటానికి కాదు ఆయన వచ్చింది. పరలోక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించి దానికి ఒక మహారాజుగా ఉండడానికి వచ్చిన మహనీయుడండి ఆయన. ఆయనకు ఆ పిచ్చి లేదు. ఇప్పుడు నేను మాట చెప్తాను, క్రైస్తవుడు అంటే క్రీస్తును ధరించిన వాళ్ళమే కదా, మనకు అలాంటి పిచ్చి ఉండకూడదండి. ఎవరికైనా ఉంటే చెప్పండి. ఉంటుంది కదండి అధికారాలు ఏదో కావాలని పిచ్చి, మనకెందుకు ఆ పిచ్చి? మన ప్రభువుకే లేదు ఆ పిచ్చి. మోషే గారు ఐగుప్తు దేశానికి వచ్చాడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించటానికి. ఫరో కుమార్తె, ఎంతకాలం అయిందిరా కొడుకా నువ్వు పోయి,
నిన్ను 40 సంవత్సరాలు పెంచుకున్నాను, సకల విద్యలు నేర్పించాను, 40 సంవత్సరాలు కనబడకుండా పోయావు, ఎక్కడున్నావు నాన్న? ఎన్ని సంవత్సరాలు ఫరో కుమార్తె కుమారుడుగా పెరిగింది? 40 సంవత్సరాలు రాజగృహంలో పెరిగాడండి మోషే ప్రారంభంలో. ఆ తర్వాత ఒక మర్డర్ కేసులో ఇరుక్కుపోయి పారిపోయి 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో గొర్రెలు కాసుకుంటూ కాలం గడిపాడు. ఆ 40 ఏళ్ళు తర్వాత దేవుడు, నా ప్రజలు ఐగుప్తు దేశంలో బాధపడుతున్నారు, వాళ్ళు కన్నీళ్లు గారుస్తున్నారు, వాళ్ళు వెట్టి చాకిరిలో ఉన్నారు, వాళ్ళు విడిపించుకొని రావాలి, మోషే నీకు పని ఇస్తున్నానని పని మీద పంపిస్తే 40 ఏళ్ల తర్వాత మళ్ళీ ఐగుప్తుకు వచ్చాడండి మిద్యాను ప్రాంతం నుండి. ఫరో కుమార్తె అంటుంది, ఎంతకాలానికి వచ్చావురా కొడుక, మించిపోయింది ఏమీ లేదు ఇప్పటికైనా. అమ్మాను ఏమనమంటుంది? అమ్మ, 2 అక్షరాలు. అంటే ఐగుప్తు దేశపు ధనమంతా నీదే. బా, ఏం ఆఫర్ అండి బాబు. అమ్మ అని 2 అక్షరాలు పలికితేనంట ఐగుప్తు ధనమంతా నీదే. మన దగ్గరికి ఎవరైనా వచ్చి అమ్మ అను, రేబలలో ఉన్న ధనమంతా నీదే అంటే ఏం చేస్తారు? అసలు రేబల్ అంత వద్దు, మా పక్కమింటి వాళ్ళది ఇచ్చినా చాలు. ఐగుప్తు దేశపు ధనాన్ని చూపించినా రాజుగా ఉండటానికి ఒప్పుకోలేదు మోషే. ఎందుకంటే అమ్మాని నేనంటే నన్ను తీసిపోయి సింహాసనం మీద కూర్చోబెడుతుంది. అవునా? నేను ఈ రాజుగా ఎందుకు ఉండాలి? నేను వచ్చింది నా తండ్రి పని కోసం, ఈ ప్రజలందరినీ విడిపించి ఆ పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించడం కోసం. ఐగుప్తు దేశపు ధనము కంటే ఏం గొప్పదనుకున్నాడు? హెబ్రీ పత్రిక 11:24 ఎంత మంచోడండి ఆయన. మోషే పెద్దవాడైనప్పుడు, హెబ్రీ పత్రిక 11:24, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ఏమండి, సింహాసనం ఇస్తానంటుంటే, ధనమంతా నీది అంటుంటే, నాకొద్దు, నాకేం కావాలి? క్రీస్తు విషయమైన నిందలు కావాలటండి. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి, అమ్మా మీకు డబ్బు కావాలా, నిందలు కావాలంటే ఏమడుగుతారమ్మా మీరు? మాకు ఆ నిందలు ఎందుకయ్యా, ఇప్పటికే బోలని నిందలు, మాకు అవి ఎందుకు? ఆ డబ్బు ఏదో ఇస్తే 4 నక్లెస్లు వేసుకొని మా ఇంట్లో వాళ్ళందరం తలా ఒక నక్లెస్ వేసుకొని తిరుగుతుంటాం హ్యాపీగా, నిన్ను వదిలిపెట్టకుండా అంటారు. ఊటిదే పిచ్చి. కానీ అస్సలు ఐగుప్తు దేశపు ధనమే నాకు అవసరం లేదన్నాడండి. అల్పకాలము పాప భోగమును అనుభవించుట కంటే. మరి రాజకుమార్తె కుమారుడు అంటే ఇంకేం తక్కువ అండి? చూసారా? ఆ తర్వాత ఫరో కుమార్తె కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎందుకనగా ఎలయనగా ఆయన దృష్టి అంతా ఎక్కడుంది? పరలోకం మీద. పరలోకం మీద దృష్టి ఉన్నోళ్ళు ఈ లోక అధికారాలకు ఇష్టపడదండి. వద్దండి ప్రియమైన దేవుని పిల్లలు, మనం దేవుని పనుల మీద వచ్చిన వాళ్ళం. ఈ కలవరం ఎందుకు? ఈయనకంటే అధికారం పోతుందేమోనని, తన స్థానాన్ని కోల్పోవాలేమోనని. కానీ యేసుక్రీస్తు వారు చూడండి ఎంత మంచి వ్యక్తిత్వం. ఆయన ఒక గొప్ప స్థానాన్ని వదులుకొని ఈ లోకానికి వచ్చాడండి మన కోసం. ఈ పిచ్చోడేమో ఆ స్థానం పోతుందని కంగారు పడుతున్నాడు. ఈయనకి కంగారు అవగానే ఎవరిని చంపుతాడో తెలియదని వాళ్ళు కంగారు పడుతున్నారు. ఆలోచించండి, ఎంతమందిని కంగారు పెడుతున్నాడండి. యేసుక్రీస్తుకు అధికారపు వ్యామోహం లేదండి. ఒకరోజు సాతాను ఏం మాట్లాడుతున్నాడో యేసుక్రీస్తుతో చూడండి. భూలోక రాజ్యాలన్నీ చూపించాడంట. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం 8వ వచనం. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఏటి అమ్మా ఈ భూలోక రాజ్యములు అన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ అధికారం అంతా నీదే, ఈ భూలోక రాజ్యముల మహిమంతా నీదే, నీకు ఇచ్చేస్తానంటుంది. ఏం చేయాలంట? యేసుక్రీస్తు అంట సాగిలపడి సాతానుకు మొక్కాలంట.
నొక్కాడా? నొక్కాడండి. వానితో, యేసు వానితో, సాతానా, సాతానా పొమ్ము, పొమ్ము. ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి నువ్వేం చేయాలో తెలుసా? నీ ప్రభువుకు నువ్వు మొక్కాలి, ఆయనను మాత్రమే సేవించాలని వ్రాయబడింది లేఖనాల్లో. అలాంటిది నన్ను మొక్కమంటావా నీవు? వాక్యంతోనే ఎదిరించాడండి మహానుభావుడు. ఇప్పుడు ఈ మాటలు మీరు చదువుతుంటే ఆయనకి ఈ లోకపు అధికారాల మీద పిచ్చి. ఏమండి, ఈ లోక రాజ్యాల మహిమ, ఇక్కడున్నది ఏదో కావాలన్న ఆరాటం ఆయనకి ఏ కోశాన కనబడటం లేదండి. ఆయన ఈ లోక సంబంధమైన రాజుగా ఉండడానికి ఇష్టపడలేదు, కానీ పరలోక సంబంధమైన రాజ్యానికి మాత్రం ఆయన రాజే. యేసుక్రీస్తు వారు రాజా కాదా? రాజే. రాజులకే, చెప్పండి, మన ప్రభు ఎవరు? రాజులకే రాజు. రాజులు ఎవరు ఇంతకి? రాజులకు రాజు అంటే రాజులు ఎవరు ఇంతకి? ఇంకెవరో చరిత్రలోని రాజుల గురించి చెప్తారా? కాదు, మనమే. యేసు నమ్మి బాప్తిస్మం తీసుకొని సంఘంలో చేర్చబడి మనం ఎవరు? మీరు రాజులైన, ఉందా బైబిల్లో? మీరు రాజులైన యాజక సమూహం. రాజులు మనమే, యాజకులము మనమే. ఒక ఆవిడ అంటుంది, ఏంటి విజయరావు గారు, నేను రాజునా? ఇంట్లో కూర్చోవడానికి సరిగా కుర్చీ లేదు నాకు, నేను ఎట్లా రాజునవుతా అంటుందండి. నమ్మట్లేదు. అప్పుడు నేనేమన్నానంటే, నీకు కుర్చీ లేకపోయినా పర్లేదమ్మా, నువ్వు కుర్చీ లేని రాజు అమ్మా అన్నాను నేను. కుర్చీ లేని రాజువి అంటే కుర్చీ ఉంటేనే రాజా? చెప్పండి. మనుషులందరూ అంటారు ఒక మాట, అడవికి రాజు ఉన్నాడంట, మృగరాజు. ఎవరో? సింహం. అడవిలో ఉన్న జంతువుల కంటే రాజు అట. ఏంటి? సింహం. మరి నేను ఒక మాట అడుగుతా, సింహం రాజు అయితే మరి దానికి కుర్చీ ఎక్కడ ఉంది? సింహాసనం ఉంది ఎక్కడైనా? సింహాసనం లేకపోయినా నువ్వేమన్నావు? రాజు అన్నావు. అందుకే నేను కూడా అన్నా, నీ కుర్చీ లేకపోయినా నువ్వు రాజువే. నువ్వు ఎక్కడుంటే అదే నీ సింహాసనం. అంతే కదండి. ఇప్పుడు యేసుక్రీస్తుకు మాత్రం సింహాసనం ఉందండి. నేను రాజునంటే వాళ్ళు నమ్మలేదు, ఎందుకంటే సింహాసనం లేదుగా. మరి సింహాసనం లేకపోయినా సింహాన్ని ఏమన్నావు? రాజు అన్నావు. పక్షిరాజు బైబిల్లో ఉంది, అవునా? పక్షిరాజు అంటే ఎవరు? ఏది? గ్రద్ద. మరి దానికి సింహాసనం ఎక్కడ ఉంది? కనీసం పేటైన ఉందా? లేదే. మరి రాజుగా పిలువబడుతుంది కదా. అది ఎక్కడుంటే అదే దాని సింహాసనం. మనం ఎక్కడుంటే అదే మన సింహాసనం. అర్థమవుతుందా? ఎందుకంటే ప్రభు మనల్ని రాజులను చేశాడు. రాజులకే రాజు ఎవరో? యేసుక్రీస్తు. ఆ రోజుల్లో యూదులు యేసుక్రీస్తు నేను రాజునని చెప్పుకుంటే వాళ్ళు నమ్మలేదండి. ఎందుకు? నీకు సింహాసనం లేదు, నీకు భటులు లేరు, సైన్యం లేదు, గుర్రాలు లేవు, రౌతులు లేవు, ఏమీ లేవు. మళ్ళా నువ్వే అంటున్నావు తలవాల్చుకోవడానికి. నాకు పిచ్చెక్కుతుంది నువ్వు చెప్తుంటే. అసలు నువ్వు ఒక పక్క రాజుని అంటున్నావు, మళ్ళీ ఒక పక్కేమో నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు నేను నాకు తలవాల్చుకోవడానికి చోట్లేదు అంటున్నావు. మాకు పిచ్చిలేస్తుందయ్యా. రాజుని అంటున్నావు, మళ్ళీ స్థలమే లేదంటున్నావు. రాజులంటే ఎకరాల కొద్దీ స్థలాలు ఉండాలి కదా. నువ్వేంటి? నువ్వు రాజు ఎలా అవుతావు? నువ్వు రాజద్రోహివి అని పిలాతు గారి ముందుకు వెళ్ళి నేరం మోపారండి. ఏమయ్యా ఈయనేమి నేరం చేశాడని ఆ పిలాతు గారు అడిగితే వాళ్ళు అంటున్నారు, రాజునని చెప్పుకున్నాడు. మాకు పిచ్చిలేస్తుంది అసలు. ఈయన రాజద్రోహి, మళ్ళా దేవుడని చెప్పుకుంటున్నాడు, దైవద్రోహి. కాబట్టి సిలువేయండి. అప్పుడు ఆయనకి ఆలోచన వచ్చింది. పిలాతు గారికి అడుగుతున్నాడు, అయ్యా నువ్వు రాజు అని. ఎవరిని? మన ప్రభువుని. నువ్వు రాజు అంటే నువ్వు అన్నట్టు నేను రాజునే అన్నాడండి. ఆయనకు మతిపోయి ఉంటుంది. నువ్వు అన్నట్టు నేను రాజుని అనగానే ఆయనకు మతిపోయింది. ఆయనకు మతిపోగానే అన్నాడు, నేను ఈ లోక సంబంధమైన రాజ్యానికి రాజును కాదు, అందుకే నన్ను నమ్మట్లేదు. నేను పరలోక సంబంధమైన రాజ్యానికి రాజుని. ఆ రాజ్యమే సంఘం. ఆ రాజ్యమే సంఘం. రాజండి, మనందరి మీద రాజు. ఆయన రాజులకే రాజు. మనల్ని రాజులను చేశాడు కదా. ఇంకా మనకి ఇంకేం కావాలి? ఎంత స్థితిని ఇచ్చిన తర్వాత ప్రభువు మనకి ఎంత స్థితినిచ్చాడు. ఈ లోకానికి వచ్చి నిన్ను చీకట్లో నుండి, పాపంలో నుండి విడిపించి నిన్ను రాజును చేశాడు. నిన్ను రాజును చేయడానికి ఆయన ఏం చేశాడు? నీ పాపము నుండి నిన్ను విడిపించాడు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 9 నుండి, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి చూడండి ప్రియులారా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు ఆయన. ఎక్కడున్నామంట ఒకప్పుడు మనం? చీకటిలో, అంటే పాపంలో.
పాపంలో బ్రతుకుతుంటే ఆయన మన అందులో నుంచి బయటికి తెచ్చి ఆ పాపాన్ని కడిగి తన పరిశుద్ధ రక్తంతో తన పాపాన్ని కడిగి ఆయన అంటున్నాడు, నిన్ను రాజును చేశా, నువ్వు ఇప్పటి నుంచి రాజువి, నువ్వు యాజకుడువు, పరిశుద్ధ జనం, మీరు దేవుని సొత్తైన ప్రజలు. దేవుని పిల్లలారా, మనకెంత ఉన్నతమైన స్థితిని దేవుడిచ్చాడు. మనం రాజులు అండి. ఈ లోకాన్ని వదిలితే రాజులకే రాజు అయిన మన ప్రభువుతో మనం ఎప్పుడు పరలోకంలో ఉంటాం. అందుకే యేసు పుట్టాడంటే మనకెంతో ఆనందం. ప్రభువు పుట్టాడు అంటే ఆనందిస్తున్నారు క్రైస్తవులు. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు పుట్టి ఏమండి మనుషుల్లో కలవరాన్ని తీసేశాడు. హేరోదేమో ఆ రాజేమో కలవరపరిచేవాడుగా ఉంటే ఈ రాజు కలవరాన్ని లేకుండా చేసే రాజు మన రాజు. తెలుసా మీకు? కుటుంబాల్లో ఏదో జరుగుతుందని కలవరపడినా, నీకేదో ఆరోగ్యం బాగోలేదని నువ్వు కలత చెందుతున్నా, నీ కుటుంబ పరిస్థితులు బాగోలేవని నీవు కంగారు పడుతున్నా, నీ కంగారును నీ కలతలను తీసివేసి నీ కలవరాన్ని తీసివేసి నిన్ను సమాధానంతో నింపే సమాధానపు రాజు ఆయన. ఏ రోజు లాంటి వాడు కాదు మన ప్రభు, గొప్పవాడు ఆయన. ఆయన ఎంత గొప్పవాడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము ప్రారంభ వచనం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము ప్రారంభ వచనంలో యేసుక్రీస్తు వారు ఈ లోకంలో వెళ్ళిపోతూ చెబుతున్న మాటలండి. అయ్యా ఎందుకయ్యా కలవరం? మీ హృదయములను, జాగ్రత్త వినండి, మీ హృదయములను కలవరపడనీయకండి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట, అక్కడికి వెళ్ళిపోతున్నా నేను పరలోకానికి, ఆ నా తండ్రి ఇల్లైన పరలోకంలో అనేక నివాసములు మీకు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. మీకు ఆ పరలోకంలో నా తండ్రి ఇంట మీకు ఒక స్థలము సిద్ధపరచడానికి నేను, అమ్మా మనందరికీ ఏం సిద్ధపరచడానికి? మీకోసం కూడా, అందరి కోసం అండి. మనమేమో ఇక్కడ స్థలమే లేదని ఏడుతున్నాం. చూసారా? కొద్ది కూడా స్థలం లేదు, బంధువులు వచ్చినా కూర్చోడానికి చోట్లేదు అనుకుంటున్నాం. కొద్ది రోజులు ఓపిక పట్టు, పెద్ద స్థలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు మనకి. ఒకడు అంటున్నాడు ఈ మధ్య, విజయరావు అన్న ఏదైనా కానీ చచ్చే లోపల ఒక ప్లాట్ కొనుక్కొని చచ్చిపోవాలని ఉందన్న అన్నాడు. నేను అన్నాను, ఎందుకురా నేను పెట్టడానికి అన్నాను. వాడు కోరిక చూడండి, చచ్చే లోపల ఫ్లాట్ ఎక్కడ కొనుక్కుంటాడంట. నేను అన్నాను, ఎక్కడ కాదురా నాయన, నువ్వు అక్కడ సంపాదించుకోవాలి చచ్చే లోపల అన్నాను. చచ్చే లోపల ఫ్లాట్ సంపాదించుకోవచ్చు ఎక్కడ? అక్కడ పరలోకంలో. మరి అక్కడ ఫ్లాట్ దేవుడు ఇవ్వాలంటే నీ ఫ్లాట్లో ఈ మీటింగ్ పెట్టాలి. మరి అది జరిగిందా ఎప్పుడైనా? మరి అక్కడ చోటు ఎట్లా వస్తుంది? ఈ సంగతి మీకు అర్థమైతే విజయరావు గారు మా ఫ్లాట్లోకి వచ్చి మీటింగు పెట్టాలని చెప్పాలి. మీరు తెలుసా? అక్కడ స్థలం కావాలంటే ఇక్కడున్న స్థలంలో దేవుడికి మీరు అవకాశం ఇవ్వాలి. దేవుని పిల్లలారా, ఆయనేమో కలవరపరుస్తుంటే ఈ రాజేమో కలవరమే లేకుండా చేస్తున్నాడంటే ఎంత మహానుభావుడండి ఆ ప్రభు. ఒకసారి క్లాప్స్ కొట్టండి ఆయన కోసం గట్టిగా. మన ప్రభు కోసం కలవరపరిచేవాడు కాదు, కలవరంలో ఉన్నవాడి కలవరాన్ని తీసివేసి ఆనందాన్ని ఇచ్చేవాడు మన ప్రభు. అవునా? కలవరాన్ని తీసివేసేవాడండి. ఇంకా ఆయన ఏం చేస్తాడు? యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఆయనకు ఒక పేరుందండి, ఆయనకు ఒక పేరు. యెషయా గ్రంథం 9:6లో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉన్నది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. సమాధానకర్తయగు అధిపతి అంటలేం చేయనమాట. అంటే నీలో ఉన్న నాలో ఉన్న కలవరాన్ని తీసేసి ఆయన సమాధానాన్ని ఇస్తున్నాడు. ఆయన ఏమిస్తున్నాడమ్మా? చెప్పండి, ఏమిస్తున్నాడు? సమాధానం. ప్రతి మనిషికి క్రీస్తు వారు ఏమేమిపోతున్నాడు? సమాధానం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఆయన కుమారుడుగా, దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన మహానుభావుడు మనకు సమాధానాన్ని ఇచ్చాడండి. ఏమిచ్చాడు? సమాధానం. నిజమే, యేసును కలిగి ఉన్న వాళ్ళు ఏం కలిగి ఉంటారు అమ్మా? చెప్పండి అమ్మా. సమాధానం అని పేరు పెట్టుకోవడం కాదు తల్లి, సమాధానం కలిగి మనం
ఉండాలా. ప్రభు మనం సమాధాన పరిచాడుగా, కానీ మనకెందుకు ఒకళ్ళంటే ఒకళ్ళకి అసలే పడదు, సమాధానం ఉండదు. అమ్మ పలానా మీకు తెలుసా అంటే తెలుసు అయ్యగారు. అమ్మ కొంచెం మీటింగ్ పిలుచుకొని రామ్మా అంటే మాకు ఆమెకు మాటలు లేవు అయ్యగారు అంటుందా కావడి. అంటే నేను అన్నాను, మాట్లాడుకోవటానికే మాటలు లేవా, లేకపోతే మాట్లాడటానికి నీ దగ్గరకు మాటలు రావట్లేదా? ఈరోజు క్రైస్తవులు కూడా సమాధానం కలిగి బ్రతకపోవటం బాధ కలుగుతుంది. కానీ ఆయన మనల్ని ఏం చేయడానికి వచ్చాడు? సమాధానపరచడానికి. కనుక ఎప్పుడూ సంఘంలో అందరితో మనం ఎలా ఉండాలా? అంతే. వాళ్ళంటే మాకు పడదండి, వాళ్ళంటే మాకు గిట్టదండి, వాళ్ళు మా వాళ్ళు కాదండి, వాళ్ళు మా సంస్థ కాదండి, వాళ్ళు అసలు మాకు సంబంధించిన వాళ్ళు కాదని నువ్వు చెప్తున్నావు అంటే నిజంగా నేను పరలోకానికి దేవుడు రానివ్వడు. సమాధానం కలిగి మనం బ్రతకాలి. అంతేనా? దేవుడు నమ్ముకున్నామంటే మనం అందరం ఒక తండ్రి పిల్లలం. దేవుని నమ్మామంటే మనం అందరం ఒక విశ్వాసాన్ని చేతపట్టిన వాళ్ళం. కనుక బ్రతికున్నంతకాలం మనం అందరం సమాధానం కలిగి ఉండాలి. ఎందుకంటే మన ప్రభువు సమాధానపు రాజు. మనల్ని సమాధానపరచడానికి వచ్చాడు. మన పాపాన్ని తీసివేసి దేవునితో సమాధానపరిచాడు. అలాగే మనందరినీ ఆయన సమాధానపరిచాడు. ఎంత మంచి రాజు. కాబట్టి ఆయన కోసం మనం బ్రతికితే, ఈ లోకపు ఆశలు లేక, ఈ లోకపు అధికారాలపై దాహం లేకుండా మనం బ్రతికితే పరలోక రాజ్యంలో గొప్ప స్థానం ఇవ్వటానికి ఆ ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. నిజంగా ఆయన పుట్టినందుకు ఎంతోమంది సంతోషిస్తుంటే ఒక హేరోదులో కలవరం ప్రారంభమైంది. కానీ ఆ కలవరాన్ని కూడా మనలో లేకుండా చేయటానికి వచ్చిన మహానుభావుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రతి వ్యక్తిలో సమాధానాన్ని ఇవ్వగలడు, సంతోషాన్ని ప్రసాదించి పరలోక భాగ్యాన్ని ఆయన ప్రసాదించగలడు. ఆ ప్రభువు నమ్మండి, ఆయన కొరకు బ్రతకండి, పరలోకాన్ని సంపాదించుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఘనమైన మీ నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి వచ్చినందుకు నిజంగా నాయన ఎంత ఆనందకరమైన మా ప్రభువ పరిస్థితితో మీ పిల్లలకు చెప్పాను. మేము ఎంతగా ఆనందించాలో తెలుసుకున్నాము తండ్రి. ఎందుకంటే మా పాపముల నుండి విడిపించి పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి వచ్చిన మహానుభావుడు ఆయన. నిజంగా ఈ లోకంలో ఆయన బ్రతికిన తీరు ఎంతో గొప్పది నాయన. ఆయన ధరించుకున్న మేము కూడా ఆయన లాంటి లక్షణాలు కలిగి ఈ లోకంలో జీవించుటకు సహాయం చేయండి తండ్రి. ఇక్కడ మీ సేవలో కష్టపడుతున్న తమ్ముడు నరసింహాను జ్ఞాపకం చేసుకోండి. అలాగే అనితాన్ని జ్ఞాపకం చేసుకోండి. సహకరిస్తున్న ఈ గ్రామంలోని మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రాంతానికి రాగానే తండ్రి కల్మషం లేకుండా ప్రతి ఒక్కళ్ళు వాక్యం కోసమే వస్తున్నారు నాయన. మీ బిడ్డలు ఎంత మంచి మనసు కలిగిన వారో అర్థమవుతుంది. ఈ ప్రాంతంలో మీ సేవలో కష్టపడుతున్న మీ సేవకులందరినీ కూడా పేరు పేరున దీవించండి. అలాగే వేదిక మీద ఉన్న సేవకులను దీవించండి. అలాగే ఏర్పాటు చేసిన ఈ కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. వచ్చిన మీ పిల్లలందరినీ ఈ గ్రామంలోనే కాదు, ఆయా ప్రాంతాల నుంచి మీ ప్రియ బిడ్డలు దైవజనులు చెప్పే మాటలు వినాలని ఎంతో సంతోషంతో వచ్చారు ఆయన. మీ పిల్లలకు మీ మాటలు చెప్పి తిరిగి మేము ప్రయాణం చేస్తున్నాం. ప్రయాణంలో తోడుగా ఉండండి. మీ చిత్తమైతే మీరు అవకాశం ఇస్తే మరొక పర్యాయము ఈ ప్రాంతానికి వచ్చి మీ ప్రియమైన బిడ్డలను కలిసి మంచి మాటలు చెప్పడానికి సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ, ఇచ్చిన మాటలకు వందనాలు చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరిన మనకును సర్వలోకములో ఉన్న సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.